తీవ్ర తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలు రోడ్డు, కొత్తపల్లి రోడ్డు, నెల్లూరు రోడ్లలో మోకాళ్లతో నీళ్లు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులపల్లిపాడు ప్రాంతాలలో తీర ప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో 27 గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ముంతా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వల్ల పలు గ్రామాలు జలమయమని చెప్పాలి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ కూడా నీటితో మునిగి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు గురవుతుంది. తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, సింగరాయకొండ, నాగులపాడు, ఒంగోలు తదితర మండలాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా 3 రోజుల నుండి నిషేధం విధించారు. వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు ఈ తీర ప్రాంత గ్రామాల్లో 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో అత్యవసర వస్తువులతో పాటు తాగునీరు, మందులు వంటి సిద్ధంగా చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం అయితే తీవ్రంగా ఉంది. ప్రధానంగా వరి పంటకు దాదాపు జిల్లా వ్యాప్తంగా 7,000 ఎకరాల వరకు నీట మునిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎక్కువగా కొత్తపట్నం మండలంలో 5,000 ఎకరాల వరకు నీట మునిగింది. మార్కాపురం మండలాల్లో పత్తి పంటకు తీవ్రమైన నష్టం ఏర్పడింది. గత 3 రోజుల నుండి వర్షం కంటిన్యూగా పడుతుండడం వల్ల పత్తి పంట పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. కనిగిరి ప్రాంతాల్లో సజ్జ పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ వర్షాల కారణంగా ఎటు తేరుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఎప్పటికప్పుడు దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రాకపోకలు ఎక్కడైతే వాగులు ప్రవహిస్తున్నాయో లోతట్టు ప్రాంతాలుగా ఉన్న రహదారులపై కానీ అదే చప్టాలపై కానీ రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అక్కడ పోలీసులను, రెవెన్యూ అధికారులను కాపలా పెట్టి పహరా పెట్టి వాళ్ళు రాకపోకలు నిషేధించారు. వర్షాలు బాగానే ఉండి స్వామి, నీళ్లు ఎటు బాటలేదు, కాలువలన్నీ పాడైపోయి ఉండయి. అసలు ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్లు. ఎక్కడ రోడ్లు చూసినా ఏ చూసినా మొత్తం పాడైపోయి ఉండయి. బళ్ళు పాడడానికి లేపాయా, మనుషులు పాడడానికి లేపాయా. ఈ రకంగా వరదలు చాలా గుండా ఏమి ఇదిలా అయిపోతుంది స్వామి. ఎన్టీఆర్ కాలనీకి, ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ కాలనీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ డ్రైనేజీ ఎన్టీఆర్ కాలనీ నుంచి క్లీన్ చేసేసి వైన్ చేస్తే, పోతురాజు కాలంలో క్లీన్ చేస్తే ముంపు పోకుండా ఈ రోడ్డు బాగుంటది. జనార్దన్ గారు క్లీన్ చేసి సమస్య క్లీన్ చేస్తే బాగుంటది. అదే వర్షాలు పడితే ఈ రోడ్ అంతా ఇబ్బందిగా, నీళ్లు నిలబడే ఇబ్బందిగానే ఉంటుంది. కాలనీలకు కూడా ఇబ్బందిగానే ఉంది. పొలం మీద వచ్చేసి వర్షం పట్టడం, ఈ ఫ్లడ్ అంతా పొలం మీదకి వెళ్ళిపోతుంది. ఈ వర్షం పట్టడం వల్ల మాకు ఈ కొప్పోలు రోడ్ అనేది చాలా దారుణంగా ఉంది సార్. ఇది తొందరగా బాగు చేయాలని చెప్పి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బండ్లు వర్షం పడిందంటే కంపల్సరీ 2-3 వేలు ఆటో షాపులు కానీ అన్నీ పోతా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ రోడ్డు తొందరగా బాగు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. పాడే రోడ్ల మీద వాటర్ నిలిచినందువల్ల ఈ మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వం సమన్వయంతో రోడ్ల మీద నీళ్లన్నీ పక్కకు కొట్టి బాగు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇంకా బాగా పనిచేయాలని ప్రజల ఇబ్బందుల్ని గమనించి ఈ మొందా తుఫాను వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తుఫాన్ కారణంగా వీసే గాలుల వల్ల కానీ, తీవ్రమైన వర్షాల వల్ల కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీ న్యూస్, ప్రకాశం జిల్లా.